హలో హాయ్ అండి, నేను మీ సతీష్ రాయ్ని. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో టోటల్ అంతా కూడా 143 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క బిల్డింగ్ దగ్గరలో చూసుకున్నట్లయితే చుట్టుపక్కలంతా కూడా మొత్తం అంతా అపార్ట్మెంట్స్ అండి. అపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 40 అడుగుల రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. టాప్ ఫ్లోర్ చూడండి, మొత్తం అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా బిల్డింగ్స్, అంతా అపార్ట్మెంట్స్, మొత్తం అంతా కూడా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి చూడండి. సో ఇది టాప్ ఫ్లోర్ లోనే ఉన్నటువంటి ఫ్లోర్ అండి. చూడండి, చాలా విశాలంగా ఉంది. చూసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో కోరమనపాలెం జంక్షన్ కి మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో హైవేకి జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ బిల్డింగ్ ఉంది. టోటల్ 143 స్క్వేర్ యార్డ్స్. 143 స్క్వేర్ యార్డ్స్ లో కూడాను మొత్తం 4 ఫ్లోర్స్. ఫ్లోర్ కి 1100 ఎస్ఎఫ్టీ చొప్పున 3 ఫ్లోర్స్. అలాగే టాప్ ఫ్లోర్ 950 ఎస్ఎఫ్టీ. కిందన కార్ పార్కింగ్ ఉంది, అలాగే లిఫ్ట్, అన్ని ఫెసిలిటీ కూడా ఉందండి. టోటల్ ఈ యొక్క బిల్డింగ్ కాస్ట్ 1.85 crores. మీకు ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రోల్ మీద నడుస్తున్నటువంటి నా నంబర్ కాల్ చేయండి, ఓకేనా? నేను మీ సతీష్ రాయ్ని. ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త ప్రాజెక్టుల గురించి అప్డేట్ ఇస్తుంటాను.